7 విధములైన విశ్వాసాలను గురించి మనం మాట్లాడుకున్నాం. అల్ప విశ్వాసము, మృత విశ్వాసము, దయ్యముల విశ్వాసము. ఈ 3 మనకు పనికిరానివి, మనల్ని దెబ్బగొట్టేవి. 3 మనల్ని నష్టపుచ్చేవి. 4 రకాల విశ్వాసాలు ఉన్నాయి, అవి మనకు లాభాన్ని కలిగించేవి. ముందు చెప్పిన 3 విశ్వాసాలు. అల్ప విశ్వాసము, అది కొంతవరకే మనకు ప్రయోజనం, కానీ ఆట్టే కాలం మనకు అది ప్రయోజనం కాదు. అల్ప విశ్వాసం కలిగినటువంటి స్థితిలో పేతురు కొంతవరకు నీళ్ల మీద నడిచి తర్వాత మునిగిపోయాడు. ఎందుకు మునిగిపోయావు అంటే కారణం ప్రభు చెప్పాడు. అల్ప విశ్వాసి సందేహపడ్డాడు. అంటే అల్ప విశ్వాసం కలిగిన వాడికి సందేహాలు ఎక్కువ, ప్రతిదానికి డౌట్ పడతా ఉంటారు. ఇలా సందేహించేవాడు దేవుని దగ్గర నుంచి ఏదీ పొందుకోడు. అందుకే సందేహము లేని విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనకు నష్టాన్ని కలిగించే విశ్వాసాలు 3. అవి 1 అల్ప విశ్వాసం, 2 మృత విశ్వాసం, 3 దయ్యముల విశ్వాసం. అల్ప విశ్వాసములో కొన్ని విషయాల్లో విశ్వాసం ఉంచుతారు, కొన్నిసార్లు సందేహపడతా ఉంటారు, అటు ఇటు కాకుండా ఉంటారు అన్నమాట. 1 మృత విశ్వాసంలో దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటారు, కానీ విశ్వాసులుగా కనబడతారు, కానీ దేవుడు చెప్పినటువంటి ప్రేమ కనికరము సాటి వ్యక్తుల మీద చూపనప్పుడు అది మృత విశ్వాసం అన్నాడు. సాటి మనుషుల మీద ప్రేమ కనికరం జాలి దయ మొదలైనవి చూపనప్పుడు నేను విశ్వాసం గలవాణ్ణి, నేను దేవుని భక్తుణ్ణి అని చెప్పుకుంటే నువ్వు బుస్సేరా అని చెప్పాడు. పచ్చిగా చెప్పాలంటే నువ్వేదో పేరుకి విశ్వాసివి, నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు నువ్వేదో బిల్డప్గా విశ్వాసం అని చెప్పి ఫీల్ అవుతున్నావు, కానీ నా లెక్కలో నీది మృత విశ్వాసం. ఎందుకంటే నువ్వు వచ్చి దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు చెప్పిందంతా చేస్తాను అంటావు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించి వానికి కనికరం చూపు, వానికి సాయం చేయి అంటేనేమో వాడిని పట్టించుకోవు. నువ్వు నీ కోసమే బతకాలనుకుంటావు, కానీ సాటివాని కోసం నువ్వు బ్రతకగోరవు. అలాంటి నువ్వు విశ్వాసం గలవాడినని చెప్పుకుంటే అది మృత విశ్వాసమురా, అది సజీవ విశ్వాసం కాదు అని తేల్చేశాడు. అది పనికిరాని విశ్వాసమే. 2 మూడవది దయ్యాల విశ్వాసం. దయ్యాలకు దేవుడెవరో తెలుసు, యేసు ప్రభు ఎవరో తెలుసు, యేసు ప్రభు ఏమి బోధిస్తున్నాడో తెలుసు. దయ్యాలే సాక్ష్యం ఇచ్చినాయి. అపోస్తల కార్యం 16:16లో పుతోను అను పేరు కలిగిన దయ్యము సాక్ష్యం ఇచ్చింది. ఏమని? పౌలు శీలను చూసి ఇదిగో వీరు మీకు రక్షణ మార్గమును ప్రకటిస్తున్నారు అని. అంటే పౌలు శీలలు చెప్పేది రక్షణ మార్గం అని దయ్యానికి తెలుసు. మరి వాళ్ళు చెప్పేది రక్షణ మార్గం అని దానికి తెలిసినప్పుడు అది కూడా వచ్చి మారు మనసు పొంది బాప్తిజం పొందొచ్చుగా. కానీ ఏ దయ్యమైనా బాప్తిజం పొందిందా? ఏ దయ్యమైనా మారు మనసు పొందిందా? అది దయ్యాల విశ్వాసం అంటే కొంతమంది మనుషులు మాటలు ఎట్టుంటాయో తెలుసా? యేసు ప్రభు గొప్ప, యేసు ప్రభు అంతా, యేసు ప్రభు ఇంత అని తెగ మాట్లాడతారు. అంత గొప్పోడు అని చెబుతున్నావుగా, మరి వచ్చి ఆయన చెప్పినట్టు మారు మనసు పొంది బాప్తిజం పొంది ఆయన బిడ్డవు కావచ్చు కంటే దానికి లొంగరు. ఇట్లాంటి వాళ్ళ విశ్వాసాన్ని ఏమని చెప్తున్నాడు అంటే దయ్యాల విశ్వాసం. దయ్యాలకు అన్నీ తెలుసు, కానీ దయ్యాలు మారు మనసు పొందవు, బాప్తిజం పొందవు, అవి నరకానికి వెళ్తాయి. అలాగే ఈ దయ్యాల విశ్వాసం లాగా మనం కూడా ఏదో దేవుని గురించి గొప్పలు చెప్పటమే చేసి దేవుడు చెప్పినటువంటి మారు మనసు రక్షణానుభవంలోనికి మనం రాకపోతే ఆ దెయ్యాలకి మనకి తేడా ఉండదు. కాబట్టి ఈ 3 విధములైన విశ్వాసాలు మనకు పనికిరావు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చెప్పిన 4 విధములైన విశ్వాసాలను గురించి మాట్లాడాను. ఒక విశ్వాసము గొప్ప విశ్వాసం అని ప్రభువే అన్నాడు. అది కనాను స్త్రీని గూర్చి మాట్లాడాడు. 2వది శతాధిపతిని గూర్చి మాట్లాడాడు, ఆశ్చర్యపరిచిన విశ్వాసం. 3వది ప్రభావాన్ని దేవుని యొద్ద నుండి పొందగలిగిన విశ్వాసం. అందరినీ ప్రభువు ముట్టాలి అని జనం ఆశిస్తారైతే రక్తస్రావం కలిగిన స్త్రీ అనుకుంది అందరూ ఆయన ముట్టాలని కోరుకుంటారు, కానీ నేను మాత్రం ఆయన్ని ముడతాను అని కోరుకుంది.
ఆమె ముట్టింది, ఆయన ప్రభావాన్ని స్వతంత్రించుకొని స్వస్థత పొందింది. ఇది ప్రభావాన్ని స్వతంత్రించుకోగలిగిన విశ్వాసం. 4వది పరిపూర్ణ విశ్వాసం. ఈ పరిపూర్ణ విశ్వాసానికి ఎంత శక్తి ఉందంటే, ఒకప్పుడు అల్ప విశ్వాసిగా దేవుని చేత మాట్లాడబడినటువంటి పేతురు విశ్వాస విషయంలో పరిపూర్ణతను సాధించిన తరువాత చచ్చిన వాళ్ళని లేపటమే కాదు, కుంటివారిని నడపటమే కాదు, ఆయన నడుచుకుంటూ వెళుతుంటే ఆయన నీడ తగిలినటువంటి రోగులకు కూడా స్వస్థత వచ్చింది. దేవుడు అలాంటి కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరిగించాడు. వాళ్ళ ద్వారా విశ్వాస విషయంలో వాళ్ళు బలహీనులు కాదు, విశ్వాస విషయంలో వాళ్ళు బలవంతులై ఉన్నారు. కాబట్టి ఈ 4 విధములైన విశ్వాసం దేవుణ్ణి సంతోషపెడుతుంది. ఈ సందర్భంగానే మీకు మరొక విషయం కూడా చెప్తా. కమ్మని పాట పాడుతున్నాడు ఒక గాయకుడు. కమ్మని పాట పాడుతున్నాడు ఒక గాయకుడు. చాలామంది చెవులు బాగా పనిచేసిన వాళ్ళు ఆ గానమాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఇద్దరు చెవిటోళ్ళు వాళ్ళకి ఈ గానమాధుర్యం వినబడట్లా. అప్పుడు వాళ్ళకి ఆ పాట అందినట్ట అందనట్ట? మీరు చెప్పండి. అందినట్ట అందనట్ట? వారు ఆ పాటని పొందనట్ట? మీకు దండం పెడితే కొంచెం సౌండ్ పెంచండి. ఏందండి నోట్లో కొనుక్కుంటున్నారు? మీకు వచ్చిందా ఏంది చెవుడు? చెప్పండి మరి పెద్దగా. వాళ్ళకి ఆ పాట అందినట్ట అందనట్ట? పాట ఉందా లేదా? మరి వానికి ఎందుకు అందలా? పాటను స్వీకరించేటువంటి చెవులు వానికి లేవు. ఆ చెవులు ఎవరికైతే ఉన్నాయో వానికి ఆ పాట యొక్క మాధుర్యం అందుతుంది. అలాగే విశ్వాసము గలవానికి దేవునివన్నీ అందుతాయి. విశ్వాసం లేనోడికి దేవునివి అందవు. అలాగని దేవుడి దగ్గర లేవా? ఉన్నాయి. విశ్వాసం వాని దగ్గర లేదు కాబట్టి వానికి అవి లేనట్టే. ఏది? చెవిటివాడికి పాట లేనట్టు. చెవిటివాడు ముందు అన్నావు అనుకో, చెవిటివాడు ముందు ఏందిరా నీ శోభ అంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత చక్కని సంగీతం వాడు ఏందిరా నీ గోల అంటాడు తప్ప వాడు దాన్ని అర్థం చేసుకోలేడు. ఏదో చెయ్యి ఊపుతున్నాడు, ఏందో నోరు తెరిచి అంటా ఉన్నాడు, ఏందో ఇది గోల అనుకుంటాడు. అదే చెవులున్నోడికి అబ్బా ఎంత కమ్మని సంగీతం అని ఆస్వాదిస్తాడు. అట్లాగే విశ్వాసం గలవానికి దేవుడు కలిగి ఉన్నవన్నీ ఉన్నట్టే స్వతంత్రించుకుంటాడు. విశ్వాసం లేనోడికి ఏది దక్కదు. అలాగని అవి దేవుని దగ్గర లేవా? మరి ఎందుకని వీడికి దక్కలా? రైట్. నా వెనక బ్యాక్గ్రౌండ్లో చక్కని చిత్రపటం ఉంది. ఏదో వేశారు మొత్తానికి. ఏమండి చూడండి ఎంత అందమైనటువంటి భవంతి వేశారు వెనక. నా వెనక రంగురంగుల అద్దాలతో ఉన్నటువంటి భవంతి వేశారు. చక్కని చిత్రపటం ఉందా లేదా? అందమైన రంగురంగుల చిత్రపటం ఉంది. దాని మీద నేను నీకు తోడై ఉన్నాను భయపడకు అన్న వాగ్దానం కూడా ఉంది. ఉందా? ఇప్పుడు ఇది కళ్ళున్నోళ్ళందరికీ ఉంది. కళ్ళు లేనోడు దాన్ని చూడగలడా? అప్పుడు వానికి అది ఉన్నట్టా లేనట్టా? అది సంగతి. కళ్ళు లేనోడికి మనం ఎంత అర్థమయ్యేటట్టు చెబుదామన్నా వాడికి అర్థమై సావదు. అందుకే నిజంగా నేను చెబుతున్నా, దేవుని కార్యాలు చూడడానికి విశ్వాస నేత్రాలు మనకు లభించినాయి అంటే అది దేవుడి కృపే. లోకంలో కొంతమందిని తీసుకొచ్చి నా చేత కొన్ని మాటలు చెప్పించడానికి ట్రై చేస్తారు కొంతమంది. కడుపు మండినోడైతే పెట్టిన ఆహారాన్ని తింటాడు, కానీ కడుపు నిండినోడు ఏం తింటాడండి? అట్లాగే ఆధ్యాత్మిక గుడ్డితనం కమ్మిన వాడికి మనం ఎంత అర్థమయ్యేటట్టు చెబుతామన్నా వాడికి అర్థమై సావదు. ఇది ఎలా ఉంటుందంటే,
ఇద్దరు గుడ్డోళ్ళ కథ ఒకటి ఉంది. ఒకడికేమో అసలు కనపడదు, ఒకడికేమో సగం కనపడిద్ది. ఇద్దరు గుడ్డివారే. ఎవరినో ఎగతాళి చేయడానికి మాట చెప్పట్లా. ముసలితనం వస్తే అందరం గుడ్డోళ్ళమే అవుతాం. దేవునికి స్తోత్రం. తెలుసుగా ఆ సంగతి. ఒకడికేమో అసలు కనపడదు, ఒకడికేమో సగం కనపడిద్ది. అంటే కొంతమందికి మనం యేసయ్య గురించి చెబుతుంటే వాడికి ఎంత చెప్పినా ఎక్కట్లేదు అంటావు చూడు, ఇట్టంటి వాళ్ళు అన్నమాట. చెబుతాను నేను. ఓ రోజు వాళ్ళిద్దరు కూర్చొని మీటింగ్ వేసుకున్నారు. ఈ ఫుల్ ఆఫ్. ఫుల్ ఎవరు? అసలు కనపడినోడు. ఆఫ్ ఎవరు? సగం కనపడేవాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే ఆ దూరంగా ఏడుపులు వినపడుతున్నాయి. ఈ ఫుల్ అసలు కనపడినోడు సగం కనపడేవాడిని అడిగాడు, ఏందిరా ఆ ఏడుపులేంది అన్నాడు. వీడన్నాడు, ఉండన్నా పోయి చూసి వస్తానని పోయాడు. పోయి కాసేపటికి వచ్చాడు. ఏందిరా, ఏంది ఆ ఏడుపులేంది అన్నాడు. ఆ ఏడుపులా పిల్ల అంటలేనా, పిల్ల చచ్చిపోయిందంట అందుకని ఏడుస్తున్నారు అన్నాడు. పిల్ల చచ్చిపోయిందా? ఎందుకు చచ్చిపోయిందిరా అన్నాడు. ఫుల్ ఆఫ్ చెబుతున్నాడు. పాలు తాగుతా చచ్చిపోయిందంట అన్న అన్నాడు. ఆ పొరబోయో ఎట్లనో మరి మొత్తానికి ఏదో జరిగి ఆ పిల్ల చచ్చిపోయింది. పాలు తాగుతా చచ్చిపోయింది అన్నాడు. అసలు కనపడినోడికి ఒక డౌట్ వచ్చింది. అరే పాలు ఎట్టుంటాయిరా అన్నాడు. ఏమన్నాడు? పాలు ఎట్టుంటాయిరా అన్నాడు. అప్పుడు వీడన్నాడు, ఆఫు పాలు తెల్లగా ఉంటాయి అన్నా అన్నాడు. అప్పుడు వాడు మళ్ళీ డౌట్ వచ్చింది. తెల్లగంటే ఎట్టుంటుందిరా అని అడిగాడు. మరి కలర్ వాడికి తెలియదుగా. తెల్లగా అంటే ఎట్టుంటుందిరా అని అడిగితే తెల్లగా అంటే తెల్ల రంగన్నా, తెల్లగా ఉంటుంది తెల్లగా అన్నాడు. అరే తెల్లగా అంటే ఎట్టుంటుందిరా అని అడిగాడు. తెల్లగా అంటే వీడికి ఎట్ట చెప్పాలి అర్థమయ్యేటట్టు అని, తెల్లగా అంటే గోడకేస్తారు కదన్నా, సున్నం తెల్లగా ఉంటుంది అట్ట అన్నాడు. అదే ఆ సున్నం తెల్లగా అన్నావు కదా, అది ఎట్టుంటుందిరా, ఆ తెల్లగా ఎట్టుంటుంది అన్నాడు. మళ్ళీ ఇది పైకి చూశాడు, తెల్ల కొంగ ఒకటి పోతుంది. కొంగ అన్నా తెల్లగా అంటే ఎట్టుంటుందని అడిగావుగా, తెల్లగా అంటే కొంగలాగా ఉంటుంది అన్నా అన్నాడు. అప్పుడు వీడు అన్నాడు, కొంగ ఎట్టుంటుందిరా అని. కొంగ ఎట్టుంటుందిరా అంటే వాడు ఈ చెయ్యిట పెట్టి, నువ్వు ఆ మాట అడగాలని నేను చెప్పాలి అన్నా, తెల్లగా అంటే కొంగలాగా ఉంటుంది అన్నాను, కొంగ ఎట్టుంటుంది ఇప్పుడు చూపిస్తా చూడని ఈ చేతిని ఎట్ట పెట్టి, ఇదిగో తడువు ఇక్కడ, ఇది ముక్కు, ఇది ముఖం, ఇది మెడ, ఇది దాని పొట్ట, ఇట్టుంటుందన్న కొంగ అన్నాడు. ఇంత విని వాడు అన్నాడు, మరి ఇంత లావుదాన్ని మింగితే పిల్ల జావుకేం చేసిద్దిరా అన్నాడు. అర్థమైందా వాడికి? వాడేమనుకున్నాడు, తెల్లగా అంటే కొంగలాగా ఉంటుందని చెప్పాడు. కొంగని షేపు చూపించాడు. అది చూసిన తర్వాత వాడికి ఏం అర్థమైంది, ఇంత లావుది చిన్నపిల్ల గొంతు కాటం పడిందేమో చచ్చిపోయింది అనుకుంటున్నాడు. ఇదంతా తెలుపు రంగుకు వచ్చిన గొడవ. దేవునికి స్తోత్రం. కొంతమందికి మనం ఎంత అర్థమయ్యేటట్టు చెబుదామని చూసినా చివరకు వాళ్ళు ఆడు చెప్పినట్టు వస్తారన్నమాట. అర్థమైందా మీకు? కళ్ళు ఉన్నవాడికే నా వెనక ఉన్న చిత్రపటం యొక్క సౌందర్యం తెలుస్తుంది. కళ్ళు లేనివాడికి అంతా చీకటే. అలాగని చిత్రపటం లేదా, పెద్దగా చెప్పాలి, వాగ్దానం లేదా, చిత్రపటం ఉంది, వాగ్దానం ఉంది, కానీ ఎవరికి ఉంది? అలాగే దేవుని దగ్గర కార్యాలు లేవా? దేవుని దగ్గర శక్తి లేదా? దేవుని దగ్గర జ్ఞానం లేదా? దేవుని కార్యాలు బలీయమైనవి కావా? ఎవరికి? విశ్వాసం గలవారికి. విశ్వాసము లేకపోతే లేనట్టేగా వాడికి. దేవుడి దగ్గర ఎంత శక్తి ఉన్నా లేనట్టే. ఎందుకంటే దాన్ని స్వీకరించే విశ్వాసము అనే కన్ను వాడికి లేదు, దాన్ని స్వీకరించే విశ్వాసం అనే చెవి వాడికి లేదు, దాన్ని స్వీకరించే విశ్వాసం అనే చేతులు వాడికి లేవు. అందుకే చాలామంది దేవుని దగ్గర పొందలేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయండి, ఆయన సర్వశక్తుడు. ఒక మాట రాస్తుంది, పౌలు గారు అంటాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున
తన మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని ఉంది. తీరుస్తాడా? మరి దేవుని దగ్గర నుండి అవన్నీ పొందుకునే అవకాశం ఎవరికి ఇవ్వబడింది అంటే ఒక్కటే మాట, ఎవనికి విశ్వాసం ఉందో వాడికి. విశ్వాసం లేని వాడికి దేవుడి ఉన్నా కూడా లేనట్టే. విశ్వాసం లేనోడికి. క్లియర్గా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? విశ్వాసం లేనోడికి దేవుని దగ్గర ఉన్నాయి కూడా లేనట్టే. దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు చెప్పండి, దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వగలడా ఇవ్వలేడా? ఎవరికి? కాదు, పెద్దగా చెప్పండి. అది దేవుని దగ్గర ఆత్మకు రక్షణ కావాల్సినటువంటి శక్తి ఉందా లేదా? ఆత్మీయ జీవితాన్ని నిలపడానికి కావాల్సిన శక్తి ఉందా లేదా? భూమి మీద మన అవసరాలు తీర్చడానికి కావాల్సిన సమృద్ధి ఉందా లేదా? ఎవరికి ఉంది? కాదు, అది మీరు ఎన్నిసార్లు చెప్పినా అంటున్నారు అంటే విశ్వాసం అంటున్నారులే అని వినపడుతుంది. ఇక్కడికి గట్టిగా చెప్పాలి, పక్కనున్న వాళ్ళకు కూడా అర్థం కావాలి. అందుకు క్లియర్గా ఈజీగా మీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటున్నా. ఇక డౌట్లు పెట్టుకున్నోడికి ఇక దేవుడి దగ్గర ఉన్నాయి కూడా అందవు. మళ్ళీ చెబుతున్నా తమ్ముళ్ళు, ఒక్కొక్కడు ఉంటాడు తలకాయ నుండి తట్టడు అనుమానాలు. అట్టయిద్దంటావా, ఇట్టయిద్దంటావా, అట్ట జరిగిద్దంటావా, అట్టట్లే ఇట్టట్లే అంటుంటాడు ఒక్కొక్కడు. అట్ట అన్నోడికి అంతే. కానీ ఒక్కొక్కడు అట్ట కాదు, అది నీకెట్లా నాకెట్లా అవుతుండొచ్చు, కానీ దేవునికి ఎట్లా అయినా అవుతుంది అంతే. దేవుడు ఎలా అయినా చేయగలడు అంతే. నేను నమ్ముతున్నా బ్రదర్. అది దేవుణ్ణి బాగా నమ్మినోడికి ఫుల్ మీల్స్, అనుమానించినోడికి సింగిల్ చాయ్. ఇంకా డౌట్లు ఎక్కువైతే ఆ చాయ్ కూడా దక్కదు. విశ్వాసమే కీలకం. అందుకే చెప్తున్నా, ఎన్నో అవసరాలు కలిగి ఉండొచ్చు నువ్వు, వాటన్నిటికీ ఆయన చాలినవాడు, వాటన్నిటికీ ఆయన దగ్గర సమాధానం ఉందని నువ్వు నమ్మితే నువ్వు ఖచ్చితంగా ఆయన పాదాలను ఆశ్రయిస్తావు, ఆయన్ని మొర్రపెట్టుకుంటావు, వేడుకుంటావు, ఆయన దగ్గర అన్నీ పొందుతావు. నేనైతే ఆ విశ్వాసాన్ని బట్టి చాలా స్వతంత్రించుకున్నా. అందుకే ఇంతసేటు మొత్తుకొని చెప్తున్నా. క్లియర్గా మీకు అర్థమైందా? ఈరోజు నేను కలిగి ఉన్న ఈ అనుభవం, ఈ స్థితి, ఇదంతా కూడా దేవుని కృప. ఇలాంటి కార్యాలు చేయగలడు నా దేవుడన్న విశ్వాసానికి వచ్చిన ప్రతిఫలం.